Hi, I am Jayaprakash. Today I am going to explain about the lesson Aim for the Star, Saina Nehwal, part 2. It is perhaps an irony that Saina Nehwal, the wonder girl who brought laurels to her country, was born in Hisar, Haryana, a state which has the worst male-female ratio of 1000:879. అంటే ఇక్కడ ఐరనీ అంటే వ్యంగ్యంగా చెప్తా ఉన్నాడు. సైనా నెహ్వాల్ అంటే ఒక వండర్ గర్ల్, అంటే ఒక అద్భుతమైనటువంటి అమ్మాయి. ఆమె తన యొక్క అసాధారణమైనటువంటి ప్రతిభ ద్వారా మన దేశానికి ఎన్నో అంటే దేశానికి ఆమె పేరు తీసుకురావడం జరిగింది. అట్లాంటి ఈమె మరి ఎక్కడ జన్మించింది అంటే హర్యానా రాష్ట్రంలోని హిసార్ అనే ప్రాంతంలో జన్మించింది. మరి హర్యానా రాష్ట్రం ఎట్లాంటిది అంటే అక్కడ స్త్రీల యొక్క లింగ నిష్పత్తి చాలా తక్కువ ఉంది. అంటే 1000:879 అంటే 1000 మంది పురుషులైతే 879 స్త్రీలు. అంటే అక్కడ స్త్రీ పురుషుల లింగ నిష్పత్తిలో చూసినట్లయితే స్త్రీలు చాలా తక్కువ ఉన్నారు అన్నట్టు. ఎందుకు అంటే ద స్క్యూడ్ ఫిగర్ స్పీక్ అన్టోల్డ్ టేల్స్ ఆఫ్ ఫీమేల్ ఫీట్ సైడ్ అండ్ ఫీమేల్ ఇన్ఫాంట్ సైడ్. ఎందుకంటే అక్కడ చెప్పకూడని కొన్ని కథలు ఉన్నాయట. ఏంటి అంటే ఫీమేల్ ఫీట్ సైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ అన్ ఎంబ్రియో ఆర్ ఫీటస్, అంటే తెలుగులో భ్రూణ హత్యలు అంటారు. ఫీట్ సైడ్ అంటే భ్రూణ హత్య అంటే కడుపులో ఉన్నటువంటి పిండమును టెస్ట్ చేసినప్పుడు పాప అని తెలియగానే అబార్షన్ చేయించడాన్ని భ్రూణ హత్య అంటారు. అలాగే ఇన్ఫాంట్ సైడ్, పుట్టిన తర్వాత పాప అని తెలిస్తే చంపేయడాన్ని ఇన్ఫాంట్ సైడ్ అంటారు. తెలుగులో శిశు హత్య అంటాం. ఈ రెండు రీజన్స్ వలన హర్యానా రాష్ట్రంలో స్త్రీల యొక్క సంఖ్య తగ్గిపోయింది అన్నట్టు. ఇన్ఫ్యాక్ట్ వెన్ సైనా వాజ్ బోర్న్ ఇన్ 1990, her grandmother refused to look at her for a month as she was deeply disappointed that a second female child had been born. అంటే 1990లో సైనా నెహ్వాల్ జన్మించింది కదా, ఆమె కంటే ముందే ఇంకొక పాప వాళ్ళ తల్లిదండ్రులకు జన్మించింది. అంటే ఈమె సెకండ్ చైల్డ్ అన్నట్టు. అంటే ఈమె కంటే ముందు ఒక అక్కయ్య ఉందన్నట్టు. అయితే ఈమె 1990లో జన్మించగానే వాళ్ళ నానమ్మ చూడడానికి కూడా రాలేదట. ఒక నెల రోజుల వరకు చూడడానికి కూడా రాలేదట. అంటే నెల రోజుల తర్వాత చూడడానికి వచ్చింది. అంటే ఆమెకు మళ్ళీ మనవరాలు రెండోసారి కూడా జన్మించిందనే ఉద్దేశంతో రాలేదన్నట్టు. Later, in 1998, the family shifted to Hyderabad when Harveer Singh was posted as a scientist in the Indian Council of Agricultural Research. అయితే తర్వాత 1998లో సైనా నెహ్వాల్ యొక్క తండ్రి హర్వీర్ సింగ్ తన కుటుంబాన్ని హర్యానా రాష్ట్రం నుండి హైదరాబాద్కు షిఫ్ట్ చేసిండట. ఎందుకంటే హర్వీర్ సింగ్కు హైదరాబాద్లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్లో జాబ్ వచ్చింది. కాబట్టి తన కుటుంబాన్ని హైదరాబాద్కు షిఫ్ట్ చేసిండు. లక్కీలీ ఫర్ సైనా హర్ పేరెంట్స్ డౌటెడ్ ఆన్ హర్ అండ్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ ఇన్ హెల్పింగ్ హర్ టు రియలైజ్ హర్ గోల్స్. అంటే ఇక్కడ హర్వీర్ సింగ్ తన కుటుంబాన్ని హైదరాబాద్కు షిఫ్ట్ చేయడం వలన అది సైనా నెహ్వాల్కు ఒక రకంగా అదృష్టంగా మారిపోయిందట. ఎందుకంటే ఆమె తన యొక్క గోల్స్ చేరుకోవడానికి హైదరాబాద్లో ఆమె లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతగానో ప్రాక్టీస్ చేసింది. అలా చేయడానికి కారణం వాళ్ళ తండ్రి షిఫ్ట్ కావడమే. అది ఆమెకు అదృష్టంగా మారిపోయింది. సచ్ వాజ్ దేర్ కమిట్మెంట్ అండ్ ఫెయిత్ ఇన్ హర్ ఎబిలిటీస్ దట్ హర్వీర్ సింగ్ విత్డ్రూ ద బల్క్ ఆఫ్ హిస్ ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్స్ వెన్ సైనా వాజ్ ఏ చైల్డ్ సో దట్ హీ కుడ్ అరేంజ్ ద బెస్ట్ ట్రైనింగ్ ఇన్ బ్యాడ్మింటన్ ఫర్ హర్. అయితే సైనా నెహ్వాల్ మీద ఆమె యొక్క తండ్రికి ఎంతో విశ్వాసం ఉందట. అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాల మీద, సైనా నెహ్వాల్కు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మీద పూర్తిగా విశ్వాసం, నమ్మకం ఉందట. ఎవరికి? తండ్రి హర్వీర్ సింగ్కు. అందుకే ఆయన ఏం చేసిందంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి పిఎఫ్ డబ్బులను అప్పుడు తీసుకోకుండా ముందుగానే తీసుకొని తన కూతురు సైనా నెహ్వాల్కు ఖర్చు పెట్టిండట. ఎందుకు అంటే మంచి ట్రైనింగ్ ఇప్పించడం కోసం, షటిల్ బ్యాడ్మింటన్లో మంచి ట్రైనింగ్ ఇప్పించడం కోసము ఆయన పిఎఫ్ డబ్బులను ముందుగానే విత్డ్రా చేసుకొని
ఖర్చు పెట్టిండు అన్నట్టు. ద సాక్రిఫైసెస్ డిడ్ నాట్ గో ఇన్ వెయిన్. అలా త్యాగాలు వృధా కాలేదు. అంటే తండ్రి పెద్ద మొత్తంలో డబ్బును విత్డ్రా చేసి ఆమె ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ వృధా కాలేదు. అంటే అలా త్యాగాలు వృధా కాలేదు. నాట్ ఓన్లీ సైనా వరల్డ్ ఫేమస్ టుడే బట్ షీ ఎర్న్స్ క్రోర్స్ జస్ట్ ఇన్ ఎండార్స్మెంట్స్. ఇప్పుడు సైనా నెహ్వాల్ కేవలం ఒక ఫేమస్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయరే కాదు, ఆమె ఎండార్స్మెంట్స్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో, ప్రకటనల రూపంలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తుందట. ఇన్ రికాగ్నిషన్ ఆఫ్ అవర్ టాలెంట్ భారత్ పెట్రోలియం ఆఫర్డ్ హర్ ఎ జాబ్ వెన్ షీ వాజ్ జస్ట్ 14 అండ్ హ్యాడ్ నాట్ ఈవెన్ కంప్లీటెడ్ ఎస్ఎస్సి. అంటే ఈమె యొక్క ప్రతిభను గుర్తించినటువంటి భారత్ పెట్రోలియం ఈమెకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే జాబ్ ఇచ్చిరట. అంటే ఆమె ఇంకా ఎస్ఎస్సి కూడా పూర్తి చేయలేదు, 10వ తరగతి కూడా పూర్తి అయినటువంటి సమయంలో ఆమెకు జాబ్ ఇచ్చిరట. అంటే అది చాలా గొప్ప విషయం. ఇట్ వాజ్ ఎట్ అనదర్ ఫెదర్ ఇన్ హర్ క్యాప్. అంటే ఇంకా ఆమె సాధించాల్సింది ఎంతో ఉంది. టుడే సైనా ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ ఏ డెప్యూటీ మేనేజర్ ఎట్ భారత్ పెట్రోలియం. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎట్లా ఉంది అంటే భారత్ పెట్రోలియంలో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంది. అంటే ఆమె యొక్క జాబ్ అనేటువంటిది హైక్ అయిపోయింది. షీ హ్యాజ్ ఆల్సో రిసీవ్డ్ సెవరల్ అవార్డ్స్. ఆమె ఎన్నో అవార్డులను తీసుకుంది. సచ్ యాజ్ ద అర్జున్ అవార్డ్ ఇన్ 2009 గివెన్ టు అవుట్స్టాండింగ్ నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్. 2009లో ఆమెకు అర్జున అవార్డు వచ్చింది. మరి అర్జున అవార్డు ఎవరికి ఇస్తారంటే జాతీయ స్థాయిలో విశేషమైన ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇస్తారు. అట్లా ఈమె కూడా 2009లో చూపించినటువంటి అసామాన్యమైనటువంటి ప్రతిభా పాఠవాలకు ఆమెకు ఈ అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ ద రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఇన్ 2010 ద హైయెస్ట్ అవార్డ్ గివెన్ ఇన్ స్పోర్ట్స్. అలాగే 2010లో ఆమెకు క్రీడలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారమైనటువంటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అంటే కూడా అది ఒక పెద్ద అవార్డు. ఇది ప్రత్యేకించి క్రీడాకారులకు ఇస్తూ ఉంటారు. షీ వాజ్ కన్ఫర్డ్ విత్ ద పద్మశ్రీ, ఏ ప్రెస్టీజియస్ సివిలియన్ అవార్డ్ ఇన్ 2010. అలాగే అదే సంవత్సరం 2010లో ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చిరన్నట్టు. ఇది ఒక అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం. ఏ ఫ్యూ ఇయర్స్ లేటర్ ఇన్ 2016 షీ గాట్ ద పద్మభూషణ్. 2016లో ఆమెకు పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చిందట. ఆన్ ఎవ్రీ అకేషన్ షీ రెడీలీ ఎక్నాలెడ్జెస్ దట్ దీస్ అకాంప్లిష్మెంట్స్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ ద ట్రెమెండస్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ షీ రిసీవ్డ్ ఫ్రమ్ హర్ పేరెంట్స్. అంటే ఆమె ఏ అవార్డు తీసుకున్నా కానీ తీసుకునే సందర్భంలో ఆమె తన యొక్క తల్లిదండ్రులను గుర్తు చేసుకుందట. ఏమని, నేను ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించినాను అంటే, ఇన్ని రకాల అవార్డ్స్ వస్తున్నాయంటే దానికి కారణం తల్లిదండ్రులే కనుక నాకు ఎంకరేజ్మెంట్ చేయకపోతే, వాళ్ళ యొక్క సపోర్ట్ లేకపోతే నేను సాధించేదాన్ని కాదు అని ఆమె అనేదట. అలా అన్నదట. సైనాస్ మీటియోరిక్ రైజ్ టు సక్సెస్ వాజ్ నాట్ వితౌట్ ఇట్స్ షేర్ ఆఫ్ కాంప్రమైజెస్. అంటే ఆమె మీటియోరిక్ అంటే ఒక్కసారిగా ఆకాశానికి ఎదిగింది అంటే అంత సక్సెస్ సాధించింది కదా. మరి అంత సక్సెస్ సాధించింది అంటే అంత ఈజీ కాదు అన్నట్టు. దానికి ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది. దో ఏ బ్రైట్ స్టూడెంట్, సైనా వాజ్ అనేబుల్ టు కంప్లీట్ ఇంటర్మీడియట్ యాజ్ ద గ్రూయలింగ్ షెడ్యూల్ లెఫ్ట్ హర్ విత్ లిటిల్ టైమ్ టు అటెండ్ క్లాసెస్. అంటే ఆమె దో ఏ బ్రైట్ స్టూడెంట్ అంటే చాలా తెలివైన అమ్మాయి అట. సైనా నెహ్వాల్ చాలా తెలివైన అమ్మాయి అయినా కూడా ఆమె ఇంటర్మీడియట్ పూర్తి చేయలేకపోయింది. ఎందుకంటే ఆమెకు ఉండేటువంటి గ్రూయలింగ్ షెడ్యూల్, బిజీ షెడ్యూల్ వలన. మోరోవర్ షీ అఫెన్ ప్లేడ్ అవుట్ సైడ్ ద కంట్రీ అండ్ సో మిస్డ్ ద ఎగ్జామ్స్. అంటే ఆమెకు బిజీ షెడ్యూలే కాకుండా అప్పుడప్పుడు వేరే దేశాలకు వెళ్ళి ఆమె టోర్నీలో పార్టిసిపేట్ చేసి ఆడేదన్నట్టు. అలా వేరే దేశాలు వెళ్ళి అటువంటి సమయంలో ఈమె ఎగ్జామ్స్ మిస్ అయింది. కాబట్టి ఆమె ఇంటర్మీడియట్ను పూర్తి చేయలేకపోయింది. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ సైనాస్ లాస్టింగ్ రిగ్రెట్స్ దట్ షీ హ్యాడ్ టు క్విట్ స్టడీస్. అంటే ఇక్కడ రిగ్రెట్స్ అంటే ఏంటి, ఆమె బాధపడాల్సినటువంటి విషయాలు అన్నట్టు. ఏంటి అంటే తను చదువునే స్కిప్ చేయవలసి వచ్చింది. అంటే
ఆమె బిజీ షెడ్యూల్ వలన ఇంటర్మీడియట్ పూర్తి చేయలేకపోయింది. సో దానివల్ల ఏమైపోయింది, చదువునే ఆపేయాల్సి వచ్చింది అన్నట్టు. సో అంటే ఈమె ఇంటర్మీడియటే పూర్తి చేయలేదు, కానీ ఆమె లెసన్ మనం ఇంటర్మీడియట్లో యాడ్ చేసారు. అంటే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. అంటే ఆమె అంత టాలెంటెడ్ కదా షటిల్ బ్యాడ్మింటన్. ద ఔరా ఆఫ్ గ్లామర్ అండ్ ఫేమ్ దట్ సరౌండ్స్ హర్ బిలైజ్ ద పనిషింగ్ షెడ్యూల్స్ షీ హ్యాస్ టు అడ్హియర్ టు. అంటే ఔరా ఆఫ్ గ్లామర్ అంటే సౌరభం, ఫేమ్ అంటే కీర్తి. ఆమెకు ఎంతో కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి అంటే దాని వెనకాల మనకు కనిపించినటువంటి శ్రమ కూడా ఉంది. అంటే పనిషింగ్ షెడ్యూల్ ఉంది ఆమెకు, ఎంతో పనిషింగ్ షెడ్యూల్ ఉంది. అంటే బిజీ షెడ్యూల్ ఉంది, అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేయలేదు, అవన్నీ మనకు కనబడతలేవు, కానీ ఆమె మాత్రం ఫేమస్ అయిపోయింది. ఇన్ ఆర్డర్ టు రిమైన్ ఇన్ ఫామ్ షీ హ్యాస్ టు పుష్ హర్ సెల్ఫ్ టు ద వెరీ లిమిట్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎండ్యూరెన్స్. అంటే ఈమె అచీవ్మెంట్ సాధించడం కోసం ఆమె ఫిజికల్, భౌతికంగా, మెంటల్, మానసికంగా ఎంతో కష్టపడాల్సి వచ్చింది అన్నట్టు. ఎందుకంటే ఒక స్థాయికి రావాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి కదా. ఆ హార్డ్ వర్క్ ఎట్లా ఉండాలి, ఫిజికల్గా ఉండాలి, మెంటల్గా ఉండాలి. రెండు అంటే మనం ఒక పని చేయాలన్నప్పుడు ఫస్ట్ మెంటల్గా, మానసికంగా సిద్ధమైతేనే భౌతికంగా వర్క్ చేస్తాం. కానీ ఈమె మానసికంగా సిద్ధపడి భౌతికంగా బాగా హార్డ్ వర్క్ చేసిందట తను అనుకున్నది సాధించడం కోసం. She says, I train for 8 hours a day so I can play that 1 hour in a tournament at my peak ability. అంటే ఈమె 8 గంటలు కష్టపడితే, ఒక రోజులో 8 గంటలు కష్టపడితే ఎప్పుడో ఒకసారి టోర్నమెంట్ వస్తుంది, ఆ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసేదట. అంటే టోర్నమెంట్ అనేటువంటిది ఎప్పటికీ ఉండదు, సిరీస్ అనేటువంటిది ఎప్పటికీ ఉండదు, ఎప్పుడో ఒకసారి ఉంటుంది. ఆ ఎప్పుడో ఒకసారి పార్టిసిపేట్ చేసేటువంటి ఆ టోర్నమెంట్ కోసం ప్రతిరోజు 8 గంటలు బాగా కష్టపడితే అప్పుడు ఆ టోర్నీలో సక్సెస్ఫుల్గా ఆడేదట. అంటే దాన్ని బట్టి ఆమె ఎంత హార్డ్ వర్క్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ద స్ట్రిక్ట్ రెజిమెన్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ ఈవెన్ అవుట్ సైడ్ ద కోర్ట్. అంటే రెజిమెన్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ రూల్స్ అన్నట్టు. అంటే ఏమే కోర్ట్ అంటే షటిల్ బ్యాడ్మింటన్ కోర్టుకు బయట ఉన్నప్పుడు, అంటే ఆడకపోయినా కూడా, ఆట ఆడకపోయినా కూడా, బయట ఉన్నప్పుడైనా కూడా ఆమె కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఫాలో అయ్యేదట. ఏమిటా రూల్స్ అంటే చూద్దాం. దో సైనా లవ్స్ టు గార్జ్ ఆన్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అండ్ హర్ మదర్స్ ఆలూ పరాటాస్, షీ హ్యాస్ టు కీప్ ఏ స్ట్రిక్ట్ చెక్ ఆన్ హర్ డైట్. అంటే సైనా నెహ్వాల్కు చాక్లెట్లు అంటే, ఐస్ క్రీమ్లు అంటే, అలాగే వాళ్ళమ్మ ప్రిపరేషన్ ఆలూ పరాటాస్ అంటే చాలా ఇష్టమట. కానీ అవన్నీ ఎక్కువగా తింటే ఏమవుతుంది, లావెక్కుతుంది. లావెక్కితే ఏమవుతుంది, ఆట ఆడలేదు. కాబట్టి డైట్ అనేటువంటిది మెయింటైన్ చేసేదట స్ట్రిక్ట్గా. వన్స్ ఆన్ ఏ విజిట్ టు మలేషియా సైనా పుట్ ఆన్ 7 kg యాజ్ షీ డివియేటెడ్ ఫ్రమ్ హర్ డైట్. అయితే ఒకసారి మలేషియా వెళ్ళినప్పుడు ఆమె అక్కడ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి విజయం సాధించిన తర్వాత ఆమె ఫుడ్ కంట్రోల్ చేయలేదట. అంటే ఎక్కువ తిన్నది. ఎక్కువ తినడం వల్ల ఏమైపోయింది, 7 kg బరువు పెరిగిందట. సో ఆఫ్టర్ దట్ ఎక్స్పీరియన్స్ she had to take the permission of her coach before celebrating a victory with an ice cream. అంటే ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తుంచుకొని అప్పటి నుండి ఎప్పుడైనా సరే ఏదైనా టోర్నీలో విజయం సాధిస్తే ఆ టోర్నీలో సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేసేదట, ఆమె కోచింగ్ చేసేటువంటి పుల్లెల గోపిచంద్ యొక్క పర్మిషన్ తీసుకునేదట. తాను పార్టీ చేసుకోవాలంటే, ఐస్ క్రీమ్ తినాలి అంటే కూడా కోచ్ యొక్క పర్మిషన్ తీసుకొని తినేదన్నట్టు. అంటే ఆమె అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది డైట్ విషయంలో. సైనా హ్యాస్ హ్యాడ్ హర్ లీన్ ప్యాచెస్ అండ్ దేర్ వర్ టైమ్స్ వెన్ షీ ఆల్మోస్ట్ లాస్ట్ ఫెయిత్ ఇన్ హర్ సెల్ఫ్. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కష్టకాలం ఉంటుంది. లీన్ ప్యాచెస్ అంటే కష్టకాలం. అలాగే సైనా నెహ్వాల్ కూడా ఒకానొక సంవత్సరంలో ఆమె ఎంతో కష్టకాలం ఎదుర్కొందట. అది ఎప్పుడు అంటే ఇన్ 2013 సైనా లాస్ట్ మినీ మ్యాచెస్. 2013లో ఆమె చాలా మ్యాచ్లు ఓడిపోయింది. ర్యాంకింగ్స్ ప్లమిటెడ్ అండ్ క్రిటిక్స్ నియర్లీ రూట్ హర్ ఆఫ్. అంటే 2013లో ఎన్నో మ్యాచ్లు ఓడిపోయింది, తద్వారా ఆమె యొక్క ర్యాంకింగ్ లెవెల్ కూడా పడిపోయింది, తగ్గిపోయింది అన్నట్టు. అలాగే క్రిటిక్స్ అంటే విమర్శకులు, అంటే రిపోర్టర్స్ రాసిరట ఏమని, ఇక ఆమె పని అయిపోయింది, ఇక ఆమె సత్తా లేదు, ఆమె యొక్క టాలెంట్, ఆమె పని అయిపోయింది అని రాసిరట. సైనా
పాయినెంట్లీ స్టేట్స్ దట్ ఇయర్ వాజ్ టార్చర్. సైనా నెహ్వాల్ కూడా స్వయంగా ఏమని చెప్పిందటంటే ఆ సంవత్సరం తనకెంతో వేదన కలిగించిన ఇయర్ అని చెప్పిందట. ఇట్ వాజ్ ఎ వెరీ డార్క్ టైమ్ ఇన్ మై కెరియర్. అంటే తన జీవితంలోనే 2013 ఏదైతుందో అది చాలా చీకటి సంవత్సరంగా, అంటే ఇబ్బందిని కలిగించినటువంటి ఇయర్గా భావించింది. షీ కన్ఫెసెస్ దట్ షీ ఈవెన్ కన్సిడర్డ్ క్విట్టింగ్ ద గేమ్ ఆల్టుగెదర్. ఇంకా ఆమె ఏమనుకుందటంటే అసలు ఈ సంవత్సరము ఏదైతే అంటే 2013లో జరిగినటువంటి అపజయాలు గుర్తుపెట్టుకొని టోటల్గా ఆడమే మానేద్దాం అనుకుందట. బట్ షీ స్టబ్బన్లీ పర్సిస్టెడ్ అండ్ డివోటెడ్ హర్ సెల్ఫ్ టు ద టాస్క్ ఆఫ్ ఓనింగ్ హర్ స్కిల్స్. కానీ ఆమె యొక్క మొండి పట్టుదలతో, గట్టి పట్టుదలతో తన యొక్క పట్టును విడిచిపెట్టకుండా అలాగే తన యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకుందట. జస్ట్ ఏ ఇయర్ లాటర్, లైక్ ద ప్రావర్బియల్ ఫీనిక్స్, సైనా రోజ్ ఫ్రమ్ ద యాషెస్ ఆఫ్ డిజెక్షన్ అండ్ డిఫీట్. అంటే ఒక సంవత్సరం తర్వాత ఏమైపోయిందంటే తను పడిలేచిన కిరటంలా తన యొక్క ఓటంల నుండి బయటపడ్డాడట. ఎట్లా అంటే గ్రీక్ దేశంలో అక్కడ ఉండేటువంటి పురాణాల్లో ఒక కథ ఉందట. ఏంటిదంటే ఫీనిక్స్ అనే బర్డ్ తను వృద్ధాప్యం రాగానే నిప్పులోకి దూకి బూడిదైపోయినాక ఆ బూడిద నుండి మళ్ళీ జన్మిస్తాడట యవ్వనంతో, యూత్తో. అలా ఈమె కూడా ఒక సంవత్సరం కాగానే మళ్ళీ ఓటమి నుండి బయటపడి విజయాల బాట పడ్డది అని అర్థం. సైనా హ్యాస్ ఏ వర్డ్ ఆఫ్ అడ్వైజ్ ఫర్ యంగ్స్టర్స్. అంటే సైనా నెహ్వాల్ దగ్గర ఒక మాట ఉందట. ఏంటిది? యంగ్స్టర్స్ అంటే యువతకు సలహా ఇవ్వడానికి. అంటే ఆమె ఏం సలహా ఇస్తుంది యువతకు అంటే షీ ఎగ్జార్ట్స్ దెమ్ టు సెట్ లాఫ్టీ గోల్స్. అంటే పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి అని యువతకు చెప్తా ఉంది సైనా నెహ్వాల్. డ్రీమ్ బిగ్ అంటే పెద్దగా డ్రీమ్ చేయండి, డ్రీమ్ అనేది పెద్దగా ఉండాలి. షీ సేస్ బికాస్ ఇట్ ఫిల్స్ యూ విత్ ద హంగర్ టు అచీవ్. ఒకసారి మన డ్రీమ్ పెద్దగా ఉంటే దాన్ని సాధించడానికి ఎక్కువ కష్టపడతాం అన్నట్టు. హార్డ్ వర్క్ కెన్ స్టీర్ వన్ టువార్డ్స్ ద గోల్, బట్ వన్ ఆల్సో నీడ్స్ టు బ్యాక్ దట్ హంగర్ విత్ ద బిలీఫ్ దట్ యూ కెన్ బీ ద బెస్ట్. అంటే హార్డ్ వర్క్ ఎవరైతే కష్టపడతారో ఆ కష్టపడేటువంటి వ్యక్తి ఖచ్చితంగా తన యొక్క గోల్ను చేరుకుంటారు. అంటే కష్టపడమే గోల్ చేరుకోవడానికి మార్గం అన్నట్టు. ఇఫ్ వన్ వర్క్స్ హార్డ్ లక్ ఈజ్ ష్యూర్ టు ఫాలో. ఎవరైతే కష్టపడతారో అదృష్టం కూడా వాళ్ళనే వరిస్తారట. షీ అసర్ట్స్ దట్ వెన్ షీ వాజ్ ప్లేయింగ్ ఎట్ ద నేషనల్ లెవెల్ షీ స్ట్రోవ్ టు బికమ్ ఏ ప్లేయర్ ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. వన్స్ షీ అచీవ్డ్ దట్ ఎయిమ్ షీ రీడబ్డ్ హర్ ఎఫర్ట్స్ టు ప్లే లైక్ ఏ వరల్డ్ క్లాస్ ఛాంపియన్. అంటే ఆమె నేషనల్ లెవెల్ అంటే జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ కావడానికి కష్టపడేదట. ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయినప్పుడు వరల్డ్ క్లాస్ ఛాంపియన్ కోసం కష్టపడి ఆమె వరల్డ్ క్లాస్ ఛాంపియన్ అయిందట. ఏ పాపులర్ సేయింగ్ రీడ్స్. సేయింగ్ అంటే నీతి వాక్యం అన్నట్టు. ఒక పాపులర్ నీతి వాక్యం ఏంటంటే పాపులర్ సేయింగ్ రీడ్స్ ఎయిమ్ ఫర్ ద స్టార్స్ అండ్ యూ విల్ అట్లీస్ట్ రీచ్ ద ట్రీ టాప్స్, బట్ ఏ చోజన్ ఫ్యూ లైక్ సైనా నెహ్వాల్ ఎయిమ్ ఫర్ ద స్టార్స్ అండ్ రీచ్ దెమ్. అంటే ఎయిమ్ ఫర్ ద స్టార్స్ అంటే నక్షత్రాలను అందుకోవడానికి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే, అంటే నక్షత్రాలను అందుకోవడానికి ప్రయత్నం చేస్తే కనీసం చెట్టు పైభాగానికన్నా ఏరుకుంటాము. కానీ సైనా నెహ్వాల్ లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క అసాధారణమైనటువంటి టాలెంట్ ద్వారా స్టార్స్ను అందుకుంటారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే మన స్టార్స్ను అందుకోవడం కాదు. స్టార్ అంటే ఏంటి? సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీ కావాలనుకుంటే, ఒక గొప్ప వ్యక్తి కావాలనుకుంటే బాగా హార్డ్ వర్క్ చేస్తే మనం ఆ స్థాయి కాకుండా కొంచెం ఒక పై స్థాయి కన్నా చేరుకుంటాం అనేటువంటిది కాన్సెప్ట్ అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ.